హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ఏరియా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఈ వీడియోలో నిన్న రాత్రి జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ జైంట్స్ మధ్య మ్యాచ్ రివ్యూ అనేది మనమైతే మాట్లాడుకోబోతున్నాం. బట్ అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ గైస్, ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ప్రిడిక్షన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్క మ్యాచ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వెళ్ళి మీరైతే జాయిన్ అయితే అవ్వండి. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఫ్రెండ్స్, మనకి నిన్న రాత్రి టాస్ గెలవగానే ఆర్సీబీ ఉమెన్స్ కెప్టెన్ స్మృతి మందన బౌలింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆర్సీబీ ఉమెన్స్కి ఒక మంచి అద్భుతమైన స్టార్ట్ అయితే రావడం జరిగింది. రేణుకా సింగ్ చాలా బాగా వేసింది. గత 2 సంవత్సరాలు అంత పర్ఫామ్ చేయలేకపోయినా కానీ ఈ సీజన్లో ఇనిషియల్ ఓవర్స్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ మనకి జోషితా కూడా చాలా మంచి బౌలింగ్ వేసింది. సో ఆల్మోస్ట్ ఒక 150-160 రేంజ్ టార్గెట్ వస్తుందన్న టైంలో మనకి 10 ఓవర్స్కి మనకి అరౌండ్ 50 స్కోర్ మాత్రమే ఉంది. సో అరౌండ్ ఎంత మ్యాక్స్ తీసుకుపోయినా 140-150 అన్న టైంలో బెత్ మూనీ అండ్ యాష్ గార్డ్నర్ వీళ్ళిద్దరూ క్రీజ్ మీద తాండవం చేశారని మనైతే చెప్పుకోవచ్చు. బెత్ మూనీ సడన్గా గేర్ చేంజ్ చేసింది అండ్ గార్డ్నర్ వచ్చి రాగానే సిక్సర్స్ తోటి విరుచుకోబడ్డది. సో ఇలాంటి టైంలో మన స్కోర్ సడన్గా ఒక్కసారి 12 ఓవర్స్కి అరౌండ్ 12-13 ఓవర్స్కి మనకి 100 దాటింది. 15 ఓవర్స్కి 140-150 వెళ్ళిపోవడంతో మనకి బెత్ మూనీ ఈ గ్యాప్లో బెత్ మూనీ అవుట్ అయింది అండ్ డాట్ ఇన్ వచ్చింది. సో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు గుజరాత్ జైంట్స్ హిస్టరీలో. సో అట్లాంటి తర్వాత గార్డ్నర్ లాస్ట్ దాకా ఉండడం వల్ల మనకి గుజరాత్ జైంట్స్ స్కోర్ అనేది 200 అయితే క్రాస్ అయితే జరిగింది. సో 200 స్కోర్ని చేజ్ చేయడానికి మనకి ఆర్సీబీ ఓపెనర్స్ రావడం జరిగింది. మొదటి ఓవర్లో అద్భుతమైన స్టార్ట్ రావడం జరిగింది. బట్ మళ్ళీ యాష్ గార్డ్నర్ స్మృతి మందానాని వికెట్ తీసి పడేసింది. స్మృతి మందానాకి అండ్ యాష్ గార్డ్నర్ మధ్య హెడ్ టు హెడ్లో ఎప్పుడు మనకి యాష్ గార్డ్నరే గెలుస్తూనే ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో కూడా మనకి యాష్ గార్డ్నర్ అయితే మంచిగా స్మృతి మందాన మీద పైచేయి సాధించింది. అండ్ స్మృతి మందాన వికెట్ ఒక్కటే కాకుండా మనకి డానీ వాట్ వికెట్ కూడా తీసి ఆర్సీబీని వెనుకంజలో వేయడం జరిగింది. బట్ అక్కడ ఎల్లిస్ పేరీ తన ఎక్స్పీరియన్స్ మొత్తం చూపెట్టి అండ్ కొత్తగా వచ్చిన మన కొత్త న్యూ ప్లేయర్ తోటి ఒక మంచి పార్ట్నర్షిప్ అనేది బిల్ అయితే చేయడం జరిగింది. 10 ఓవర్స్కి అరౌండ్ మంచిగా 9 రన్ పెట్టుకుంటూ వెళ్ళిపోయింది. సడన్గా అప్పుడు మనకి ఇంకొక న్యూ డెబ్యూటెంట్ ప్లేయర్ వికెట్ పడింది. సో అప్పుడు మనకి రిచా ఘోష్ సూపర్ స్టార్ అయితే మనకైతే రావడం జరిగింది. ఫస్ట్ బాల్లోనే మనకి రిచా ఘోష్ అనేది క్యాచ్ అనేది డ్రాప్ అవడం జరిగింది. చాలా అంటే చాలా హ్యూజ్ అడ్వాంటేజ్ అయింది. సో తర్వాత ఎల్లిస్ పెరీ అవుట్ అయింది. సో ఇంకేముంది, మ్యాచ్ అయితే అయిపోయింది. రిచా ఘోష్ కూడా కొంచెం అటు ఇటే ఉన్నట్టు మనకు అనిపించింది. బట్ అక్కడ ఎప్పుడైతే మనకి రిచా ఘోష్ అండ్ కనిక వీళ్ళిద్దరూ డేంజరస్ హిట్టర్స్ అని మనకు తెలుసో వాళ్ళిద్దరు ఒకసారి క్రీజ్ మీకి రావడంతో మనకి అర్థమైపోయింది. సో మ్యాచ్ అనేది లాస్ట్ ఓవర్ దాకా వెళ్తుంది, ఇప్పుడే మ్యాచ్ అయిపోయిందని డిసైడ్ కావద్దని. సో అక్కడి నుంచి వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అనేది చాలా అంటే చాలా గ్రేట్ పార్ట్నర్షిప్గా మారి మనకి రిచా ఘోష్ అద్భుతమైన షాట్స్ మనకి, అలాగే మన కనికా కూడా చాలా అంటే చాలా మంచి షాట్స్ ఆడి మనైతే ఆర్సీబీని అయితే మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. సో ఈ మ్యాచ్ అనేది ఆర్సీబీ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా కూడా ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ అనేది మనకి చాలా హెల్ప్ చేసింది. సో ఈవెన్ ఇప్పుడు స్మృతి మందాన అండ్ డానీ వాట్ లాంటి ప్లేయర్స్ క్లిక్ అయితే ఆర్సీబీ విల్ బి అన్స్టాపబుల్. వెరాజ్ గుజరాత్ జైంట్స్ అయితే వాళ్ళ బౌలింగ్ కొంచెం అండ్ బౌలింగ్ అండ్ ఎస్పెషల్గా ఫీల్డింగ్ అనే వాళ్ళైతే కొంచెం చూసుకోవాలి. వేరే ఆర్సీబీ కూడా బౌలింగ్లో రన్స్ అనేది లీక్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్గా మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ అనేది కంట్రోల్ చేయలేకపోయారు. లాస్ట్ సీజన్లో వాళ్ళకి అడ్వాంటేజ్గా మారింది స్పిన్నర్స్. అలాంటి స్పిన్నర్స్ లేకపోవడం వల్ల కొంచెం వీక్నెస్ అయితే కనబడుతుంది. వరహం కానీ, శ్రేయాంక పటేల్ కానీ, అలాగే సోఫీ మెలోనిక్స్ కానీ ఇలాంటి ప్లేయర్స్ మిస్ అవ్వడం వల్ల మనకైతే వరహం ఉంది. బట్ ఆ ఫామ్లో లేకపోవడం వల్ల మిడిల్ ఆర్డర్స్లో రన్స్ అనేది వెళ్ళిపోతున్నాయి. అదొకటి కంట్రోల్ చేసుకుంటే ఆర్సీబీ విల్ బి అన్స్టాపబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.